భారతదేశంలో శాస్త్రీయ నృత్యాలను ప్రస్తుత తరం తెలుసుకునే విధంగా నృత్యాంజలి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పనిచేయడం జరుగుతుందని నృత్యాంజలి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డైరెక్టర్ హరిగురు శర్వణ్ పేర్కొన్నారు. కాకినాడలో స్థానిక గోదావరి కళాక్షేత్రంలో నృత్యాంజలి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో దసరా నృత్య మహోత్సవ పురస్కార్ 2025 కార్యక్రమంలో భాగంగా కళాకారులకు నృత్య పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సుమారు 200 మంది పైబడి నృత్య కళాకారులు పాల్గొన్నారని తెలిపారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేతుల మీదుగా సెంట్రల్ సంగీత నాటక అకాడమీ యువ అవార్డు గ్రహీత డాక్టర్ వసంత్ కిరణ్ సత్కరించి అవార్డును అందజేయడం జరుగుతుందన్నారు. గత 39 సంవత్సరాలుగా తమ అకాడమీ ద్వారా యువ కళాకారులను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమీ చైర్మన్ లోకేష్, ఫ్యాబిన్ కన్వెన్షన్ సీఈఓ తేజ నాయుడు, అధిక సంఖ్యలో నృత్య కళాకారులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు హరిగురు శర్వణ్. నేను నృత్యాంజలి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే ఫెస్టివల్ డైరెక్టర్ని. ఈ ఇయర్ 2025 దసరా నృత్య మహోత్సవం అని చెప్పి శక్తి పురస్కార్ ఈవెంట్ చేస్తున్నాము ఈరోజు. ఇందులో భాగంగా సంగీత నాటక అకాడమీ యువ అవార్డు అయిన డాక్టర్ వసంత్ కిరణ్ గారికి ఈరోజు శక్తి పురస్కార్ అవార్డు ఇవ్వబోతున్నాం. దీనిని మన ఎంపీ గారు ఉదయ్ గారు ఆయన చేతుల మీదుగా ఇవ్వబోతున్నారు. అండ్ ఆల్సో మన ఎమ్మెల్యే గారు తదితరులు అందరూ వస్తున్నారు. ఈ రోజున నృత్యాంజలి 39 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నృత్యాంజలి ఈ శక్తి పురస్కారాలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా 200 మంది పైగా విద్యార్థులు పొద్దుట 8 నుంచి సాయంత్రం 8 దాకా ప్రదర్శనలు ఇస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది. పొద్దుట నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చేస్తున్నారు. అందరూ చాలా బాగా జరుగుతుంది.